annual financial workshop on mutual funds, loan management, personal finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈరోజు మనం కొత్త కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. అదేదో కాదు, ఇప్పుడు వరకు మనం డిఫరెంట్ స్టాక్ మార్కెట్ అనలిటిక్స్ గురించి, వాటి అప్డేట్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి రమేష్ పసుపులేటి గారు మాటలు విన్నాం. అయితే ఈ రోజు ఎపిసోడ్లో ఒక కొత్త విషయం గురించి మీరు వినబోతున్నారు. అదేంటో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, క్రిప్టో కరెన్సీ చాలామందికి, ఇండియాలో ఉన్న వాళ్ళకి దీని మీద చాలా తక్కువ అవగాహన ఉందనే చెప్పాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొద్ది అవగాహన ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో ఎక్కువ పర్సెంట్ నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. బట్ అబ్రాడ్లో చూసిన, ఈవెన్ క్రిప్టో కరెన్సీలో డిఫరెంట్ కరెన్సీస్ గురించి చూసిన, ఎథిరియం కానీ లేకపోతే బిట్ కాయిన్, ఇంకా డిఫరెంట్ వాటిలో లాభాలు వస్తే మాత్రం కోట్లలో లాభాలు సంపాదించామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా ఖర్చు పెడతారో, ఏం చేస్తారో ఎవరికి తెలియదు. కానీ ఓవరాల్గా ఈ స్టోరీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇది మనకి బిట్ కాయిన్ అనేది యుఎస్లోనే స్టార్ట్ అయింది 1995లో. సో నొకోమా అని ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు ఇది. సో అప్పుడు ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఒక కరెన్సీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్, అప్పటికి ఎక్కువ ట్రేడ్ అవుతుంది కూడా డాలర్. ఓకే. సో వరల్డ్లో మనం ఏది కొనాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు కూడా ఉంది డాలరే. అయితే ఈ డాలర్కి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ పడుతుంది. సో మార్చినప్పుడు దానికి ఎక్స్చేంజ్ ఛార్జెస్ పడతాయి, బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇలాంటి ఎక్స్చేంజ్ రేట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని తగ్గించడం కోసం ఒక యూనిక్ కరెన్సీ ఉండాలి, దీనికి బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండాలని చెప్పేసి ఒక కరెన్సీ తీసుకొచ్చారు, బిట్ కాయిన్ అనేసి. కాకపోతే అదొక బ్లాక్ చైన్. సో బ్లాక్ చైన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు, క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి అందులో ట్రేడ్ చేస్తున్నారు చాలామంది. సో మన ఇండియాలో అయితే అది ఇల్లీగల్, యుఎస్లో చేస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ అనేది ఎలా వివరించవచ్చు అంటారు? డెఫినెట్గా అండి. అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలిపి ఒక బ్లాక్ అంటారు. సో ఇది ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెమొరీ అంటారు. ఇది ఒక మెమొరీ దానికి సంబంధించిన డాటా మొత్తం కలిపి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు బ్లాక్స్. దీనికి ఒక కాయిన్ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడున్న కాయిన్స్ ఏమున్నాయంటే బిట్ కాయిన్ ఉంది, ఎథీరియం ఉంది, తర్వాత రిప్పెల్ ఉంది, ఇంకోటి ఫేమస్, ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది డోగ్ అని ఒకటి ఉంది. సో డోగ్ అంటే ట్రంప్ది. ఓకే. ట్రంప్ ప్లస్ ఎలాన్ మస్క్ దగ్గర ఎక్కువ ఉన్నాయంటున్నారు. సో ఈ డోగ్ అందుకని ఇప్పుడు బాగా పెరుగుతుంది. ఏంటంటే డోగ్ పెరుగుతుంది, పోల్ అని చాలా కంపెనీస్ ఇప్పుడు ఇలా ఎన్ని ఉన్నాయంటే లెక్క కూడా లేవు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఎలాగా, అండ్ ఇందులో డబ్బులు ఎలా క్రియేట్ అవుతాయి అంటారు అసలు? ఇదండి, ఇది యాక్చువల్గా షేర్ మార్కెట్ లాగే డిమాండ్ అండ్ సప్లై. సో ఓవరాల్ ఉన్న బిట్ కాయిన్స్ ఎంతంటే ఓన్లీ 21 మిలియన్. ఓకే. సో వీటిలో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్గా బిట్ కాయిన్ పెట్టినప్పుడే 21 మిలియన్ కన్నా ఎక్కువ ఉండకూడదని గైడ్లైన్స్ పెట్టుకున్నారు. సో 21 మిలియన్లో ఆల్మోస్ట్ 19.5 మిలియన్ ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మనకు తెలిసిందే ఎలాన్ మస్క్ దగ్గర ఒక 1 మిలియన్ ఉన్నాయని అంటున్నారు. 21 మిలియన్లో 1 మిలియన్ ఎలాన్ మస్క్ దగ్గర ఉన్నాయని. సో కాబట్టి దీని మెయిన్ ప్రజెంట్ ఇప్పుడు కొంచెం యుఎస్లో బజ్ నడుస్తుంది. ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కొన్ని కాయిన్స్ అయితే 20-30% కూడా పెరిగాయి. ఇది వితిన్ 1 వీక్ 10 డేస్లోనే. ఎందుకంటే ట్రంప్ ఏం చెప్పాడంటే లీగలైజ్ చేస్తాను అని, ఒక జస్ట్ అంటే అఫీషియల్గా ఇంకా చెప్పలేదు. ఫస్ట్ ఓట్ తీసుకునేది జనవరిలోనే కాబట్టి అప్పుడు ట్రంప్ పాలసీ వస్తుంది. ఇంతకుముందు ర్యాలీస్లో, ఎలక్షన్ ర్యాలీస్లో నేను బిట్ కాయిన్ని కూడా రెగ్యులైజ్ చేస్తానని చెప్పాడు. చేస్తే ఎవరైతే ఇప్పుడు బిట్ కాయిన్ ఉన్నారో వాళ్ళు బాగా రిచ్ అవుతారని చెప్పేసి. కాకపోతే ఏమైందంటే ఇది ఆల్రెడీ పెరిగిపోయింది, ఇప్పుడే పెరగలేదు. ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 2016లో కూడా 50% పెరిగింది బిట్ కాయిన్. మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి 40% పడిపోయింది. అలాగే బైడెన్ వచ్చినప్పుడు కూడా 70-80% కూడా పెరిగింది బిట్ కాయిన్. మళ్ళీ రీసెంట్ లోస్ చూస్తే దాదాపు 90% పడిపోయింది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం అంటే సేమ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన విధంగానే బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారంటారా? అంతే. మైనింగ్ అనే పదం వాడుతూ ఉంటారు. ఈ మైనింగ్ అంటే ఏంటి? అదే అండి, మైనింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మెమొరీ సేవ్ చేయడం. ఓకే. సో దానికి సంబంధించిన బ్లాక్ చైన్స్ ఉంటాయి, వాటి మెమొరీ. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని సేవ్ చేయడాన్ని మెమొరీ అంటారు. సో వాటిని బ్లాక్ చైన్స్ క్రియేట్ చేయడం అంటారు. సో ఇవి వచ్చేసి అంత ట్రాన్స్పరెన్సీ ఉండరు, వాళ్ళు ఏ మెమొరీ సేవ్ చేస్తున్నారు ఏదని మనకు చెప్పరు. ఎందుకంటే అది ఎక్కడ లిస్ట్ కాలేదు, ఎక్కడ ఆథరైజ్డ్ కాదు. అందుకని దీన్ని బ్లాక్ మార్కెట్ అని కూడా అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఇల్లీగల్గా వాడుతున్నారు డ్రగ్స్కి, లేకపోతే యుఎస్లో వాటిలో అయితే ఆఫ్రికన్ కంట్రీస్ మెయిన్ కిడ్నాప్స్కి, లేకపోతే అదే ఇల్లీగల్ యాక్టివిటీస్కి బిట్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారని తెలిసింది. సో ఫ్యూచర్లో
ఇది రెగ్యులైజ్ అయితే అప్పుడు దీని గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు అయితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఇంకోటి వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం అది ఇల్లీగల్, కానీ చేస్తూనే ఉన్నారు. అన్అఫీషియల్గా చాలామంది చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రాబ్లం అయిద్దో అప్పుడు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. సో ఓవరాల్గా ఈ బిట్ కాయిన్ అనే దాన్ని కానీ లేకపోతే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడ, ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కడైనా యాక్సెప్ట్ చేసే ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే అలాంటి రియల్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఇండియాలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది షాకింగ్ విషయం అని చెప్పాలి. ఇండియాలో చాలామంది గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా కూడా స్టిల్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అవునండి, గవర్నమెంట్ రెగ్యులైజ్ చేయకపోయినా కూడా సో కొన్ని కంట్రీస్లో కొన్ని బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయి, వాటిలో లీగలైజ్ అయింది. కానీ మెజారిటీ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడ లీగలైజ్ కాలేదు. ఏమన్నా ఇప్పుడు యూఎస్ చేసేదేమో తెలియదు. సో మన ఇండియన్ రూల్స్ ప్రకారం అది లీగల్ కాదు, కానీ దాని మీద పెరుగుతుంది కాబట్టి, కొన్ని రెట్లు కూడా పెరిగింది కాబట్టి, సో కొద్దిగా అత్యాశ ఉన్నవాళ్ళు లేకపోతే హై రిస్క్ తీసుకునేవాళ్ళు, ఇది ఒక జూదం ఏది యాక్చువల్గా జూదం ఆడేవాళ్ళు, ఇట్లాగా చేసేవాళ్ళు వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీటిని రెగ్యులరైజ్ చేసిన వరకు మాత్రం వీటిలో ఇన్వెస్ట్ చేయొద్దని 100% సజెస్ట్ చేస్తాం. దీని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్. వండర్ఫుల్ సార్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి గల రీజన్ కూడా మీరు చెప్పినట్టు తక్కువ, అంటే కేవలం $121 million ఉండడం, అంటే తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ట్రేడ్ అవ్వడం, ఆ టైంలో డిమాండ్ ఎక్కువ అవడం, వేరే కంట్రీస్లో ఎలాన్ మస్క్ లాంటి పర్సన్స్ దీన్ని ప్రమోట్ చేయడం అనేవి మేజర్ రీజన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ సమ్హౌ సెక్యూరిటీ వైజ్ చూసినప్పుడు దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉండడం కానీ, అండ్ అదర్ దెన్ గవర్నమెంట్స్ కూడా వీటిని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది రీజన్స్ మీద చూసుకున్నప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా బెటర్ అదర్ అసెట్స్ మీరు చూస్ చేసుకోవడం అనేది బెటర్. అలాంటి అసెట్స్ ఏమున్నాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎంత రిటర్న్స్ సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు రమేష్ పస్ప్లేట్ గారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడవచ్చు, పర్సనల్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు. సో చెప్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.